హలో అండి. ఈజీగా డ్ డ్రెస్‌కి ఫ్రంట్ పార్ట్ పోట్లీ బటన్స్ ఎలా వేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. దానికి మనం ఫస్ట్ లైనింగ్ పైన ఇలా యేసుకునేసి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే లైనింగ్ ఇప్పుడు మనకు పోట్లీ బటన్ ఇక్కడి నుంచి రావాలి లైనింగ్‌లో. ఇక్కడ వరకు ఉండాలి. ఎందుకంటే ఇది ఖర్చు. ఇది స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోతాయి కదా! ఇక్కడ పావించి పైన కింద హా హాఫ్ ఇంచు. అంటే మనకి పోట్లీ బటన్స్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అవ్వాలి. కాబట్టి అదే మనము కింద దానికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలనేది మార్క్ చేసుకోవాలి. దాన్ని డబల్ చేసుకోవాలి. దగ్గర కంటే దగ్గర, దూరం అంటే దూరం అండి. ఎట్లా అంటే అట్లా. మీ చాయిస్‌ని బట్టి మీకు ఎలా పెట్టుకుంటే బాగుంటుందనేది అది మీ ఇష్టం. నేనైతే ఇలా చేస్తున్నానండి. ఇక్కడ 3 పార్ట్స్ ఇచ్చాను. మళ్ళా ఇందులో 2 పార్ట్స్ చేస్తున్నా. అర్థమైందండి? ఫస్ట్ ఈ చివర పెట్టుకున్నా. మిడిల్ పార్ట్ ఇచ్చా. మళ్ళీ ఇందులో 2 పార్ట్స్ ఇచ్చా. ఇందులో 2 పార్ట్లు ఇచ్చా. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు నాకు 7 పోట్లీ బటన్స్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్కి సరిపోయింది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. పోట్లీ బటన్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. తీసుకోండి, స్టిచ్ చేయండి చిన్నగా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేసుకోండి. ఇలా కింద పెట్టేసి అంతే. మళ్ళీ ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ ఆపేయండి. మళ్ళా పెట్టేసుకోండి. మళ్ళా స్లోగా చేసుకోవాలండి వర్క్ అంతా. మళ్ళా మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ ఆపేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అక్కడనే మనం చేసుకున్న పోట్లీ బటన్ అక్కడ పెట్టేసి స్టిచ్ చేయాలి. సేమ్ అండి, అన్నీ సేమ్ అట్లాగే స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా నేను ఎలాగైతే స్టిచ్ చేసుకుంటున్నానో. ఒకవేళ ఈ డిజైన్ కుట్టడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డిజైన్ వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే నేను చూపిస్తున్నానండి. అంటే అందరికీ రాదని కాదు, అందరికీ చాలా వరకు వస్తుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి యూజ్ అవ్వచ్చేమో అనేసి నేను మాత్రం ఈ వీడియో పెడుతున్నానండి. ఒకవేళ ఇది స్టిచ్ చేయడం వచ్చిన వాళ్ళైతే మన వీడియో స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఇలా నేనైతే స్టిచ్ చేశాను. చేసిన తర్వాత ఈ పార్ట్ ఉండిద్ది కదండి, ఇది ఉంటుంది కదా, చూసుకోవాలి పైకి ఏది లోపల ఏది వస్తుందో చూసుకోవాలి. ఇదే పైకి వస్తుందండి, ఇది లోపలికి వస్తుంది. సేమ్ ఇది ఇలా పెట్టేసుకోవాలి. సేమ్ అండి, మనం కటింగ్ పెట్టుకొని మిడిల్ పార్ట్ చేస్తాం కదా, దాన్ని ఎగ్జాక్ట్లీ మళ్ళీ సేమ్. ఇప్పుడు మనం కటింగ్ అవ్వకముందుకి ఎలాగైతుందో ఎడ్జెస్ అలాగే ఉండాలి. మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అంటే ఒకటండి, ఇలా చూసుకోవచ్చు. మీకు ఒకవేళ అటు తెలియదు, కుట్టడం వస్తలేదు అనుకుంటే ఇట్లా ఇటైతే స్టిచ్ మనకు కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ ఇదే స్టిచ్ మీద వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతే అండి, ఈజీ అండి పోట్లీ బటన్స్ పెట్టడం. మనం డ్రెస్సెస్కి ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవచ్చు, ఇంకేదన్నా డిజైన్ వేరుగా బ్లౌజెస్ హ్యాండ్స్కి ఎక్కడంటే అట్లండి. చాలా రకాలుగా పోట్లీ బటన్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఇలాగైతే స్టిచ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఈజీ. అంతే. ఇక్కడ వచ్చిన దగ్గర మాత్రం ఇది కొంచెం ఇలా ప్రెస్ చేయాలి, లేకపోతే అది ముందుకు వెళ్ళదు. కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి అక్కడ. చాలా ఈజీ అండి. ఎవరికైనా నా వీడియో యూజ్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతే అండి, చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. అంతే, పైనుంచి మళ్ళీ మనం ఒక చిన్న స్టిచ్ చేసుకుంటే సరిపోయింది. దగ్గర నుంచి చేయాలి స్టిచ్.
చూస్తున్నారు కదండి, ఇంతే. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. కొంతమంది ఫ్రంట్ ఇచ్చుకుంటారు, కొంతమంది బ్లౌజెస్కి అయితే బ్యాక్ పార్ట్ ఇచ్చుకుంటారు, హ్యాండ్స్కి ఇచ్చుకుంటారు. దగ్గర దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న లుక్ బాగుంటుంది. ప్లెయిన్గా ఉండకోకుండా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఇచ్చుకుంటే చాలా నీట్గా బాగుంటుంది.